లోటస్ పాండ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రోజున దక్కింది అని చెప్పడం చాలా బాధ కలిగిస్తున్నది. ఒక చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరాన్ని ఈ 18 నెలల్లో ఎట్లా మార్చగలిగారు ఇట్లా నేరాల నగరంగా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న మొన్న మీడియా కథనాలు చూస్తున్నప్పుడు విస్తుపోయింది ఈ రోజున రాష్ట్రం. మహిళల్ని లైంగికంగా లోబరుచుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల అండతోటి ఒక పెద్ద ముఠా అక్కడ ఒక సెక్స్ రాకెట్ నడుపుతోంది. అప్పులు ఇస్తామనేటటువంటి పేరుతోటి ఒక కాల్ మనీ అనేటటువంటి ఒక సంస్థని ఒక అపార్ట్మెంట్లో దానికి ఒక ఆఫీసుని తీసుకుని అవసరాల కోసం ఏదో పేద మధ్యతరగతి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల చదువులను లేకపోతే వైద్యమనో లేకపోతే మరొక అవసరాల రీత్యా ఉన్నటువంటి ఖర్చులని మీద వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి దాపురించింది. అవసరానికి అప్పులు తీసుకున్నటువంటి మహిళల్ని అధిక వడ్డీకి ఇవ్వడమే కాకుండా అప్పులు చెల్లించలేని మహిళల్ని రకరకాలుగా లోబర్చుకునేటటువంటి ప్రయత్నం, అంతేకాకుండా వారి ద్వారా మరికొంతమందిని ఈ రొంపిలోకి లాగి ఒక బ్లాక్మెయిల్ చేసి మహిళల్ని లోబర్చుకునేటటువంటి ఒక పెద్ద సెక్స్ రాకెట్ ఈ రోజున విజయవాడ నగరం నడిబొడ్డున జరగడం అనేటటువంటిది దేనికి సంకేతం అనేటటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా విజయవాడ రాజధాని అనేటటువంటిది ఇంకా ఆ రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చినటువంటి సింగపూర్తో రేపో మాపో మీరు తెగదెంపులు చేసుకోబోతున్నారు. కానీ విజయవాడ నగరాన్ని మాత్రం అనేక విషయాలకి మీరు ఇప్పటికే రాజధాని చేశారు. ఇసుక మాఫియాకి విజయవాడని రాజధాని చేశారు. కొద్ది రోజుల క్రితం బయటపడినటువంటి కల్తీ నెయ్యి తయారీకి కూడా విజయవాడే రాజధాని. అదేవిధంగా కల్తీ మద్యానికి కూడా విజయవాడే రాజధాని. దొంగ నోట్ల పంపిణీ ముఠాలకి కూడా విజయవాడే రాజధాని. ఈరోజు సరికొత్తగా మహిళల్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్నటువంటి ఒక సెక్స్ రాకెట్కి కూడా ఈరోజు విజయవాడే రాజధాని. ఇన్ని రకాలుగా విజయవాడని ఈ 18 నెలల కాలంలో ఇంత దిగదార్చినటువంటి వైనం ఎందువల్ల జరిగిందని చెప్పి మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విజయవాడలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. హైదరాబాద్ ఒక ఉమ్మడి రాజధానిగా ఉంది, 10 ఏళ్ల పాటు హైదరాబాద్లోనే ఉంటాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్ అయిన తర్వాత మరి కేసీఆర్ గారు కాళ్లే పట్టుకున్నారో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరిందో మొత్తం ఏపీకి సంబంధించినటువంటి సెక్రటేరియట్ దగ్గర నుంచి అంతా కూడా సరంజామా సర్దుకుని జూన్ కల్లా వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. మంచిదే, ఏపీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా అక్కడ ఉండి పనిచేయటంలో మేము ఎటువంటి తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ కోట్లాది రూపాయలు ఛాంబర్లకి రిపేర్లకి ఉపయోగించి ఉన్న పళంగా అక్కడ సౌకర్యాలు లేకపోయినా కూడా మొత్తం సెక్రటేరియట్ అంతా కూడా తరలించడం వెనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో డీల్ కుదుర్చుకున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు తెలంగాణని హైదరాబాద్ని అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకుల్లోనే అనేక అనుమానాలు ఈ రోజున మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన ఖాళీ చేసి ఇక్కడ ఒక కేసులో ఒక లంచం కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఒక దొంగలాగా దొరికిపోయి ఇక్కడ ఖాళీ చేసి విజయవాడలో మకాం మార్చి అక్కడి నుంచి కనీసం ఇక్కడ సెక్రటేరియట్ కూడా రావడం లేదు. 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో అడుగు పెట్టి ఒక ఫైల్ గురించి కానీ ఒక ఏపీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కానీ మాట్లాడినటువంటిది లేదు. అంతగా భయపడిపోయి హైదరాబాద్లో అడుగు పెట్టడానికి భయపడిపోయి విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తున్నానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉండడం వల్ల విజయవాడలో ఉండడం వల్ల జరిగినటువంటి ఘనకార్యాలు ఏంటి అంటే ఇన్ని మాఫియాలకి విజయవాడ ఒక నగరంగా తయారైంది. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు అంటే ఒక డీజీపీ కార్యాలయం కూడా ప్రారంభమవుతుంది. ఆ స్థాయిలో విజయవాడ నగరం ఉందంటే నేరాలు చేసే వాళ్ళ గుండెల్లో దడ పుట్టాలి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా నగరం మారిపోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి మరి ఈ సంవత్సర కాలంగా ఎందుకు నేరాలు పెరిగిపోయినాయి అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా,
మన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా విజయవాడలో, మనల్ని వెనకేసుకొచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మనల్ని కాచుకునేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అనేటటువంటి ధైర్యం ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లోనూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల్లోనూ ఉండడం వల్ల విజయవాడ ఈరోజు నేరాల రాజధాని అయిపోయింది. ఈ సెక్స్ రాకెట్లో అనేక మంది ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజున ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కొంతమంది అధికార పార్టీ అధికారులు ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? ఈ రోజున మీరు చింతమనేని ప్రభాకర్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఒక తహసీల్దార్ని జుట్టు పట్టుకుని కొట్టినప్పుడే మీరు మందలించి ఉంటే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు చేయాల్సిన పనేనా అని మీరు ఆ రోజు తిట్టు ఉంటే, చర్య తీసుకుని ఉంటే, ఈ రోజున మరొకళ్ళకి ఈ ఆడవాళ్ళపైన సాగించేటటువంటి ఈ దారుణాలకి ధైర్యం ఉండేది కాదు. కానీ మీరు ఆ రోజున ఏం చేశారు? చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్తావా అని చెప్పి తహసీల్దార్ వనజాక్షన్ తిట్టారు. మీ ఇంటికి పిలిపించి సెటిల్మెంట్ చేశారు. రాజీ పడిపోయి ఎమ్మెల్యే మీద నీకు యుద్ధం ఏంటి అని చెప్పి, గొడవ ఏంటి అని చెప్పి చివరకు వనజాక్షన్ బెదిరించారు. అదే చింతమనేని ప్రభాకర్ ఆ ధైర్యంతోనే అంగన్వాడీ మహిళల్ని ఇష్టం వచ్చినట్లుగా తూలనాడినటువంటి పరిస్థితి, ఒక ఎమ్మెల్యేగా మాట్లాడినటువంటి భాష, మహిళల్ని అంగన్వాడీ మహిళల్ని అంతగా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రిగా కనీసం చర్య తీసుకోలేదు, మందలించలేదు. సరిగదా చింతమనేని ప్రభాకర్ లాంటి అట్లా దుర్భాషలాడేటటువంటి ఎమ్మెల్యేలని, అట్లా బూతులు తిట్టేటటువంటి ఎమ్మెల్యేలు ఒక హీరోలుగా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఈ రోజున ఈ పరిస్థితి దాపురించింది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఉన్నారు కదా అనేటటువంటి ఒక అండతోటి ఈ రోజున విజయవాడ నగరంలో ఇన్ని రకాల మాఫియాలు, ఇన్ని రకాల నేరాలు చాలా నిరాటంకంగా జరుగుతూ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి పోలీస్ అధికారులనే అక్కడ ఉండనిస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బదిలీ చేయిస్తారు. ఈ రోజున మొత్తం కూడా మీరు మీ నాయకులంతా అండదండలతోటి సెక్స్ రాకెట్ జరుగుతూ ఉన్నప్పుడు అధికారులకు తెలిసినా కూడా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ, ప్రముఖులందరూ ఉన్నారు అనేటటువంటి దాంతో ఎవరు కూడా దీని జోలికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా జరుగుతున్నటువంటి విషయం తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా? లేకపోతే విజయవాడలోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగిస్తూ కూడా అన్నీ కూడా తెలిసి మీరు వీళ్ళకి కొమ్ము కాయదలుచుకున్నారు కనుకనే, కొమ్ము కాస్తున్నారు కనుకనే వీరిట్లా రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి మనకి విజయవాడ నగరంలో అండగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక మన జోలికి ఏ అధికారి వస్తాడు, మనల్ని ఏ పోలీసులు కేసు పెడతారు అనేటటువంటి ఒక అధికార గర్వంతో, అధికార మదంతో విర్రవీగడం వల్ల జరిగినటువంటి సెక్స్ రాకెట్ ఇది. ఇప్పటికీ కూడా ఇంత కుంభకోణం జరిగిన తర్వాత ఇంత వందలాది మంది మహిళలు ఇందులో సాలెగూట్లో చిక్కుకున్నారు. ఇందులో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, వీడియోలు తీశారు, వీడియోలు చూపించి బెదిరిస్తున్నారు అనేటటువంటివి కూడా ఇది ఒక పచ్చి నిజమైనప్పటికీ కూడా ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే తప్పించండి అనేది పోలీస్ అధికారులకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి తాకీదులు, ఆదేశాలు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. మీరు ఇవాళ విజయవాడలో నిలబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారంలో, ఈ మహిళలకు సంబంధించినటువంటి కాల్మనీకి సంబంధించినటువంటి ఒక సెక్స్ రాకెట్ విషయంలో మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే చొక్కా పట్టుకుని ఇక్కడ నిలబడతాం మీ మధ్య అని చెప్పి మీరు అనుంటే ఇవాళ మీ క్రెడిబిలిటీ కొంచెం పెరిగి ఉండేది. కానీ మీరేం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరన్నా ఉంటే కేసుల నుంచి తప్పించండి అని చెప్పి మీరు పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు. ఇదా మీరు చేస్తున్నటువంటి నిర్వాకం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి విషయాలు విజయవాడ నగరంలో జరుగుతూ ఉంటే అనేక మంది ఏదో అవసరాల కోసం, పిల్లల చదువులనో మరొక దానికనో అవసరాల కోసం అప్పుకి వెళ్ళి అదొక విషాలయంలాగా అందులో చిక్కుకొని వాళ్ళతో పాటు మరికొంతమందిని కూడా అందులోకి ఊబిలోకి దించాల్సి వచ్చినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ఏ దేశం, ఏ రాష్ట్రంలో జరిగినా ఇప్పటికీ చాలా సెన్సేషనల్ అయి ఉండేది. ఒక అధికార పార్టీ అండదండలతోటి ఇంత భయంకరమైనటువంటి సెక్స్ రాకెట్ జరుగుతూ ఉందంటే మరొక రాష్ట్రంలో అయితే ఇవాళ మొత్తం కూడా అల్లకల్లోలమై ఉండేది.
కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలు మేనేజ్ చేయడానికి అలవాటు పడ్డారు కనుక ఈ రోజున అదేదో సాదాసీదా విషయంలాగా, చాలా చిన్న విషయంలాగా, అదేదో కొంతమంది తమకు సంబంధం లేనటువంటి మనుషులు చేసేటటువంటి దానిలాగా మీడియాలో కథనాలు అయితే చెప్పించగలుగుతున్నారు. కానీ జరుగుతున్నటువంటిది ఏంటి అనేటటువంటిది మీరు విజయవాడలో ఆ కథలకి కానీ, ఆ కథల్లో బలైపోయినటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఈ మొత్తం సెక్స్ రాకెట్ ఈ కుంభకోణానికి అంతట్లో కూడా మౌనంగా సాక్షులుగా ఉన్నటువంటి అనేక మందిని కానీ మీరు మేనేజ్ చేయగలుగుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీరు ఎంతసేపటికి మీ తప్పులని, మీ నేరాలని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా కప్పిపుచ్చుకోవాలా, ఎట్లా మేనేజ్ చేయాలా అని చెప్పి మీరు అదే పని మీద మీ బుర్రను ఉపయోగిస్తారు తప్ప ఒక నిజాయితీతోటి, ఒక ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి అనేటటువంటి ఒక చొరవ తీసుకుని, ఒక నిజాయితీతోటి ఈ సమాజానికి మంచి చేయాలి అనేటటువంటి వైపుగా మీరు ఎప్పుడూ నిలబడలేదు. ఎంతసేపటికి ఎట్లా నిజాలు అనిపించేటట్టు ప్రజలకు చెప్పాలి, అబద్ధాలను ఎట్లా ప్రచారం చేయాలి, అసలు నిజాన్ని ఎట్లా సమాధి చేయాలి అనేటటువంటి ప్రయత్నమే తప్ప మీ నుంచి జరిగిన తర్వాత, ఒక ఘోరమైనటువంటి తప్పు జరిగిన తర్వాత, ఆ తప్పులో మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలిసిన తర్వాత మీరు దీనిపైన ఒక నిష్పాక్షికంగా విచారణ చేయిస్తాము, ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థతోటి మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటిది బయట పెడతాము, ఎవరైనా సరే నా వెనక ఉన్నా, నా పక్కన ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున పోలీస్ స్టేషన్లో పెడతాము అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రాకపోవడమే ఈ సెక్స్ రాకెట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక బలం. ఇప్పటిదాకా జరుగుతున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆధైర్యం వల్లనే ఈరోజు మన మీద ఏమొచ్చినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపాడతారు అనేటటువంటి ఒక నమ్మకం ఉండబట్టనే ఇంతగా బరి తెగించారు. విజయవాడ లాంటి ఒక నగరం మధ్యలో ఇట్లాంటి ఒక సెక్స్ రాకెట్ జరిగింది అంటే ఎంత ధైర్యం ఉంటే ఇది జరుగుతుందండి? అధికార పార్టీ మొత్తం చూసుకుంటుంది అనేటటువంటి నమ్మకం లేకపోతే, ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా మమ్మల్ని కాపాడతారనేటటువంటి ధైర్యం లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలకు ఎవరూ కూడా బరి తెగించరు.